హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్. ఈరోజు నేను ముంబై స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ అయిన తవా పులావ్ చేసి చూపిస్తున్నాను. వెజిటబుల్స్తో చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. అలా పిల్లల లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది. దాని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం బాస్మతి రైస్ని ఇలాగ పొడి పొడిలాడుతూ ఉడికించి పెట్టుకోవాలి. అలాగే వెజిటేబుల్స్ని కూడా మనం ఉడికించి పెట్టుకోవాలి. మనకి నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ పావ్ బాజీ మసాలా పౌడరు. దీనివల్ల దీనికి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద మనం తవా పెట్టుకుందాం. ఇలాగ స్టవ్ మీద తవా పెట్టుకుని నేను బటర్ వేసుకుంటున్నాను. కొద్దిగా బటరు, ఆయిల్, లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. దీంట్లో ముందుగా కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకుని వీటిని కూడా వేయించుకోవాలి బాగా. అల్లం వెల్లుల్లి వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో బాయిల్ చేసిన వెజిటబుల్స్ వేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోండి. వీటిని కూడా ఒకసారి వేయించుకోవాలి. వెజిటబుల్స్ ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్, పావ్ బాజీ మసాలా పొడి అన్నీ వేసి ఒకసారి మళ్ళీ వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించిన అన్నం వేసుకోవాలి. బాస్మతి రైస్ని వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ అన్నానికి, రైస్కి పట్టేటట్టు బాగా నెమ్మదిగా కలుపుకోవాలి. తవా కొంచెం లోతుగా ఉండేవి కూడా ఉంటాయి, అవైతే బాగా వస్తాయి. మీ దగ్గర అలాంటివి ఏమైనా ఉంటే దాని మీద ట్రై చేయండి. కొద్దిగా రైస్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో తిని చూసి చెప్తాను. చాలా బాగుంది, స్పైసీగా ఉంది. కొద్దిగా స్పైసీగా ఉంది. కాలేజీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. స్పైసీగా తినే వాళ్ళకి దీని టేస్ట్ చాలా బాగుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్.